అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షించారు సీఎం చంద్రబాబు. పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల అత్యంతం సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ కోర్సులను అందించాలని సూచించారు చంద్రబాబు. డేటా లేక్, అమరావతి సహా పలు ప్రాజెక్టులపై అధికారులు చూపిన ప్రజెంటేషన్లు బిల్ గేట్స్ను కూడా ఆకట్టుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు చంద్రబాబు.